ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఆసరా పింఛన్లు తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పింఛన్లను అయితే విడుదల చేశారు. ఇక ఈ రోజు ఏ జిల్లాల వారికి ఆసరా పింఛన్లు జమ అవుతున్నాయి, మనకు ఎవరికి ఈ యొక్క ఆసరా పింఛన్లు విడుదల చేస్తున్నారు, ఇక ఏ తేదీ వరకు ఈ ఆసరా పింఛన్లు అయితే ఉంటాయి, ఇక ఈ ఆసరా పింఛన్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకు ఈ నెల నుంచే పింఛన్లు పెంచి ఇస్తామంటున్నారు. ఇది నిజమా కాదా, మనకు ఈ మొత్తానికి పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం ఏంటి, మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పబోతున్నారు, ఇక పింఛన్ల పెంపు ఉంటుందా లేదా, ఇప్పటికే ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పింఛన్ల పెంపు కోసం ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఇక ఈ ఆసరా పింఛన్లను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు విడుదల చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. చాలా మంది ఏంటంటే వీడియోని అయితే లాస్ట్ వరకు చూడట్లేదు. మీరు వీడియోని ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు, వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను మొత్తుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరో కూడా హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అన్న. మాలాంటి వారికి సహాయం చేయడానికి ఏమైంది చెప్పండి. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సహాయం చేయడానికి మనసు రావట్లేదు. తప్పకుండా వీడియోలో ఎదురుగా కనిపిస్తుంది క్యూఆర్ కోడ్. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా మీరు ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి, మీ ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ ఓపెన్ చేసి ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేయండి. మీరు చేసే సహాయం చాలా గొప్పగా ఉంటుంది. తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. ఇక ఈ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అప్డేట్స్ని ఒక్క అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా ₹1,00,000 వరకు కూడా నాకు మీరు సహాయం చేయాలనుకుంటే చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల లబ్ధిదారులకు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక మన తెలంగాణలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు సంవత్సర కాలం పాటు ప్రజాపాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఆయన రైతులందరూ అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా భారీ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు. ఇక ఇప్పటికే సంవత్సరం కాలన పూర్తవడంతో ప్రజాపాలన విజయోత్సవాలు అంటే ఎవరికి అంటే ఇప్పటి వరకు ఏ పథకాలు అమలు చేశాం, ఎవరికి లబ్ధి చేకూరింది, ఇక ఏ పథకాలు అమలు చేయబోతున్నాం, ఎవరికి లబ్ధి చేకూరుతుందనే విషయాన్ని ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ కూడా మాట్లాడతారనమాట. ఇక ఇప్పటికే ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి. ఇక ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఈ ఆసరా పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ల పెంపు పైన కూడా కీలక ప్రకటన చేయబోతున్నారు. ఇక ప్రస్తుతానికైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతోంది. ఈ అక్టోబర్ నెల పింఛన్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం
మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పొందుతూ ఉన్నారో దాదాపు ఇప్పటికీ 15 జిల్లాల వారికి అయితే పింఛన్లు అయితే జమ చేయడం జరిగిందనమాట. అంటే ఒక రోజులో జమ అయ్యేది కాదు కదండి. ఈ పింఛన్లు కూడా కొంచెం సమయం అయితే పడుతుంది. వారం నుంచి 10 రోజుల పాటు కూడా ఈ పింఛన్లు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అవుతాయి. ఇక ప్రభుత్వం ఏంటంటే ఈ నెల 26న పింఛన్ల పంపిణీని మొదలు పెట్టింది. ఇక వచ్చే నెల 5వ తారీఖు అంటే ఈ డిసెంబర్ కదా, ఈ రోజు 5వ తారీఖు వరకు కూడా ఈ 5వ తారీఖు వరకు కూడా పింఛన్లు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తామని, తర్వాత లబ్ధిదారులంతా కూడా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఈ పింఛన్ పైసలు అయితే తీసుకోవచ్చని కూడా ప్రభుత్వం అయితే మరీ చెప్పింది. కాబట్టి ఎవరైతే అక్టోబర్ నెలకు సంబంధించిన పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారైతే తప్పకుండా ఈ పింఛన్లను అయితే తీసుకోండి. పింఛన్ పైసలు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఇక దీంతో పాటుగా మనకు ఇంకా అప్లై చేసుకునే వారు చాలా మంది ఉన్నారని కూడా ప్రభుత్వం అయితే గుర్తించింది. ఇక చేయూత పింఛన్ల కోసం అంటే ప్రభుత్వం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మనం గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ల స్థానంలో చేయూత పింఛన్లను తీసుకొస్తాను. ఇక 2016 రూపాయల స్థానంలో 4000 రూపాయల పింఛన్ ఇస్తాను. ఇక 4016 రూపాయల స్థానంలో మాలాంటి వికలాంగులందరికీ కూడా 6000 రూపాయల పింఛన్ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఈ పింఛన్ను విడుదల చేయడానికి పెంచడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనే చెప్పుకోవాలి. ఇక గత నెలలోనే పెంచుతామని చెప్పినప్పటికీ కూడా పెంచలేకపోయారు. ఇక ఖచ్చితంగా ఈ డిసెంబర్ నెల నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి పెన్షన్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు ఉన్నారో ఈ చేయూత పింఛన్ల పెంపు కోసం ఎదురు చూస్తున్నారో వారికైతే ఈ డిసెంబర్ నెల నుంచే కూడా మనకు ఈ పింఛన్ల పెంపుకు ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది. కాబట్టి ఈ డిసెంబర్ నెల పింఛన్లన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాల్లోకి డిసెంబర్ నుంచే, అంటే డిసెంబర్లో నవంబర్ పింఛన్ ఇస్తారు కాబట్టి ఈ డిసెంబర్ నుంచే నవంబర్ పింఛన్ల స్థానంలో కొత్త పింఛన్లు అంటే 2016 రూపాయల స్థానంలో 4000, 4016 రూపాయల స్థానంలో 6000 రూపాయలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రైతు భరోసా ఈ పింఛన్ల పెంపుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందనే చెప్పుకోవాలి. ఇక ఖచ్చితంగా మనకు పింఛన్ల పెంచడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇక ఈ ప్రజాపాలన విజయోత్సవాలు అయితే 9తో ముగుస్తాయి. ఈ తర్వాత మనకు శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయని, ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోబోతోందని ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే పింఛన్లకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, మీరు చేసుకున్నటువంటి దరఖాస్తులను బట్టి మీకు ఈ పింఛన్ల పెంపుకు అంటే పింఛన్లను పెంపుతో పాటు మీకు అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందని మీరు వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి. త్వరలోనే అర్హుల జాబితా అనేది విడుదల చేస్తారు. ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు పింఛన్లు అయితే పంపిణీ చేయడానికి సిద్ధమయ్యారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ కొత్త చేయూత పింఛన్లు అయితే ఈ డిసెంబర్ నెల నుంచే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. అలాగే ప్రతి నెల కూడా 1వ తారీఖున పింఛన్ల పెంపు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా లబ్ధిదారులంతా కోరుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం దీనిపైన అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇది పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.